వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీగా ఆర్థిక సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణకు కలిపి కేంద్రం 3,300 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటనలో భాగంగా వరద బాధితుల కష్టాలను చూసి చలించిపోయారు. తెలుగు రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం ఏర్పాటు చేసింది. 26 ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, 8 వైమానిక, 3 నౌకాదళ హెలికాప్టర్లు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇదిలా ఉంటే విజయవాడను ముంచెత్తిన బుడమేరు కాలువకు పడ్డ గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 గండ్లను విజయవంతంగా పూడ్చివేసిన జలవనరుల శాఖ 3వ గండి పూడ్చివేత పనులు ప్రారంభించింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రాత్రి పగలు తేడా లేకుండా సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఈ 3వ గండిని పూడ్చడానికి మద్రాస్ రెజిమెంట్ నుండి 120 మంది ఆర్మీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ 3వ గండి ద్వారానే 40,000 క్యూసెక్కుల వరద నీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్ సింగ్ నగర్, రామకృష్ణాపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాలను ముంచెత్తింది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా సీఎం చంద్రబాబు పరిశీలించారు.